నమస్తే, నేను మీ డాక్టర్ సత్యనారాయణ ప్రజాపతి. వెల్కమ్ టు డాక్టర్ సత్య టాక్స్. గత 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు. ఈ జడ్జిమెంట్ అనేది సిహెచ్ ఆనంద్ అట్రాసిటీ కేసు ఫైలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మార్చి 24 తారీఖు 2026. ఈ జడ్జిమెంటు కొత్తగా ఇప్పుడే ఇచ్చినటువంటిది తీర్పు కానీ వర్డిక్ట్ కానీ కాదు. గతంలో సుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1985లో ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల సంక్షేమ బోర్డు నుంచి సంక్షేమాన్ని కోరుతూ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ని క్రిస్టియన్ మతంలోకి మారిన సందర్భంగా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో 2015లో కేపీ మను వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఈ కేసులో కూడా సేమ్ క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి కారణం చేత అతనికి అభ్యర్థులని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి విషయం, మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దవుతుందని. క్లాస్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1950 అంటే 341 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లియర్ కట్గా పారా 3లో ఎవరైతే హిందూ మతాన్ని ఆచరిస్తూ ఎస్సీగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి అర్హులు. వీళ్ళు కాకుండా వేరే ఎవరైనా సరే వాళ్ళు అర్హులు కాదు పొందడానికి అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. మరి ఎవరు హిందూ అంటే సిక్కులు కానీ, బుద్ధిస్టులు కానీ, హిందువులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి అర్హులు. అంటే సిక్కులని 1956లో, 1990లో బుద్ధిస్టులని ఇందులోకి అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. మరి హిందూ మతంలో నుంచి క్రిస్టియన్ మతంలోకి కానీ ముస్లిం మతంలోకి మారినప్పుడు రిజర్వేషన్ అనేది రద్దు అవుతుందని చెప్పేసి జడ్జిమెంట్. మరి ఎందుకు ఈ ముస్లిం కానీ క్రిస్టియన్లోకి మారితే రిజర్వేషన్ ఎందుకు రద్దు అవుతుంది? క్లియర్ కట్ ఒరిజినల్ రీజన్ ఏంటంటే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ అవి క్యాస్టెస్ కావు, అవి అంటే మతాలు. అవి మతంలోకి మారినప్పుడు ఆ మతాలలో డిస్క్రిమినేషన్ లేదు అనేది అంశం కనుక, మతంలోకి మారారు కనుక అది కులం కాదు కనుక రిజర్వేషన్ అనేది అక్కడ లేదు. అంటే భారతదేశంలో కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. అందుకనే రిజర్వేషన్ అనేది రద్దు అవుతా ఉన్నది. ఏదైతే ఈ ఎస్సీ రిజర్వేషన్ పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ మతంలోకి మారితే, ముస్లిం కాదు క్రిస్టియన్ మతంలోకి మారినప్పుడు వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఉంటుంది, అక్కడ రిజర్వేషన్ పొందేటువంటి వెసులుబాటు కూడా ఉన్నది. ఆ కాలక్రమంలో క్రిస్టియన్ మతంలోకి మారినప్పటికి కూడా అంటే ప్రైవేట్ అనే పదం కూడా ఉన్నది. ప్రైవేట్ కాకుండా పబ్లిక్లే పాస్టర్లు కానీ ఇంకా వివిధ పబ్లిక్లో క్రిస్టియన్ మతాన్ని ప్రొఫెస్ చేసేవాళ్ళు అని చెప్పేసి అంశం అనేది క్లియర్ కట్గా రాయబడి ఉన్నది. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకొని కొనసాగుతూ ఉన్నారు. ఇది దానికి అంశము. కానీ ఎస్సీలు యొక్క రిజర్వేషన్ అనేది తగ్గిపోతుంది అంటే రద్దు అవుతుంది అంటే క్రిస్టియన్ మతం కానీ ముస్లింలతో మారినప్పుడు మరి ఓబీసీ కానీ ఎస్టీలకి ఈ రూల్ వర్తిస్తుందా అంటే వర్తించదు. 342లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎస్సీలు మాత్రమే కన్వర్షన్ అయినప్పుడు రిజర్వేషన్ కోల్పోతారు, కానీ మన ఓబీసీ కానీ ఎస్టీలు కానీ కన్వర్షన్ అయినప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కోల్పోరు అని చెప్పేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా అయితే ఉన్నది. కానీ ఓబీసీలకి మతం మారినా కానీ బీసీసీ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. ఓన్లీ ఎస్సీలకు మాత్రమే బీసీసీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక క్రిస్టియన్ మన ఎస్టీలకి అట్లాంటి రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. మతం మారినటువంటి ఎస్సీ సోదరులు కానీ సోదరిమణులు ఎవరైనా సరే రిజర్వేషన్ పొందడానికి అనర్హులు కనుక మళ్ళీ వాళ్ళు హిందూ ఎస్సీలోకి మారుతాము, మీకు రిజర్వేషన్ కావాలంటే పొందేటువంటి వెసులుబాటు కూడా ఉన్నది. అది కూడా కొంచెం లిమిటేషన్స్లో ఆ యొక్క పద్ధతుల ప్రకారం కమ్యూనిటీ ఒప్పుకుంటే అది జరుగుతుంది కనుక ఆ ప్రొవిజన్ కూడా ఉన్నది.
ఇక్కడ ఇంకొక అంశం కూడా క్లియర్గా ఉన్నదండి. ఇక్కడ ఏది ఓన్లీ ఎస్సీ నాట్ ఎస్టీ ఓబీసీ. మరి రిజర్వేషన్ తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది కదా, 103 అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి అంటే ఎవరైతే ఏ రిజర్వేషన్ పొందట్లేరో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకునేటువంటి వెసులుబాటుతోనూ కల్పించినటువంటి హక్కు. వాళ్ళు ఏ మతంలో పోయినా కానీ వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది పొందేటువంటి వెసులుబాటు అయితే ఉన్నది. అది వేరే అంశం. ఇక్కడ ఎస్సీలు మాత్రమే మారినప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ రద్దు కానీ అట్రాసిటీ ఫైల్ చేయడానికి అర్హులు కాదని చెప్పేసి ప్రొవిజన్ అన్నది పూర్తిగా ఇది వివక్షత అని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఒక అంశాన్ని లేవనెత్తారు. మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్లో ఒక అంశాన్ని క్లియర్ కట్గా అయితే చెప్పారు. క్రిస్టియన్ మతంలోకి మారినప్పటికీ కూడా అక్కడ కూడా కాపు క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, మాదిగ క్రిస్టియన్, మాల క్రిస్టియన్, కమ్మరి క్రిస్టియన్, కుమ్మరి క్రిస్టియన్, ఇలా క్యాస్ట్ వైజ్గా క్రిస్టియన్ ఉంటుంది. మతం మారినా కానీ అక్కడ పోయినా కానీ కులం మారట్లేదని చెప్పేసి క్లియర్ కట్గా ఒక ఆవేదన అయితే వ్యక్తపరిచారు. అది ఏ విధంగా ఉంటుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ కూడా మత కులాల యొక్క చర్చ అయితే నడుస్తూ ఉన్నది, తెలిసిన విషయమే. మరి ఇక్కడ మతం మారే క్రమంలో అన్టచబిలిటీ అంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈ యొక్క ఏది క్యాస్ట్ వైజ్గా అంటే అన్టచబిలిటీ అనేది ఉన్నది కనుక హిందూ మతంలోనే ఉన్నది అన్టచబిలిటీ అని చెప్పేసి హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది. క్రిస్టియన్లో అన్టచబిలిటీ లేదు, ముస్లింలో అన్టచబిలిటీ లేదు కనుక అక్కడ రిజర్వేషన్ లేదు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశము. ఇక్కడ వేరే మతంలోకి వెళ్ళిన క్రిస్టియన్ మతం, ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఎక్కువ కన్వర్షన్ అనేది క్రిస్టియన్లోకి ఉంది కనుక బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అండ్ ఓసీలు కూడా కన్వర్షన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రిజర్వేషన్ అంశంలో మాత్రం స్పెసిఫిక్గా ఎస్సీల మీద మాత్రం ఒక ప్రొవిజన్ ఉంది కనుక చర్చలోకి వస్తుంది. ఆ అంశంలో మతం మారినా కానీ ఈ వివక్ష పోవట్లేదు కనుక ఇది ఏమి వివక్షత అని చెప్పేసి కూడా అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇది విరుద్ధము, ఇది వివక్షత, ఇది అని ఏది మాట్లాడినా కానీ రాజ్యాంగం ఏదైతే ప్రొవిజన్స్ ఇచ్చిందో, రాజ్యాంగం ఏది తెలియజేస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది క్లియర్ కట్గా రాజ్యాంగానికి లోబడి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కనుక డెఫినెట్లీ మనం తూచా తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని డెఫినెట్లీ మనం ఫాలో అవ్వాల్సిందే. ఇంకా వేరే అన్యదా ఎటువంటి ఏది డిస్కషన్ చేయడం కూడా అంటే మన సుప్రీంకోర్టుని మనం ధిక్కరించినటువంటి పరిస్థితి అవుతుంది తప్ప వేరే అంశము కాదు. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఇవి మతాలు కానీ కులాలు కావు. భారతదేశంలో కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్ ఉంది కనుక, కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది కనుక కులం కాదు మతం కనుక రిజర్వేషన్ లేదు అన్నది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఇది ఇక మనకున్నటువంటి ఏది రాజ్యాంగం ప్రకారం 341 కానీ 342 కానీ పారా 3 ఆఫ్ 1950 కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దీని సుప్రీంకోర్టు జడ్జిమెంటు అనేది వీటి ఆధారంగానే ఇచ్చారు తప్ప సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మేము సవాల్ చేస్తామనేది అంశం ఉండదు. సవాల్ చేసినా కానీ అది కొట్టుడు పోయేటువంటి అంశం. ఓకే, ఇది ఇంకేమన్నా అంశాలు అంటే చిల్డ్రన్ అంటే కొన్ని ఫాదరు ఎస్సీ, మదరు నాన్ ఎస్సీ, మదరు ఎస్సీ, ఫాదర్ నాన్ ఎస్సీ, ఎస్సీ ఇట్లా ఉన్నప్పుడు పిల్లలకి ఏం రిజర్వేషన్ వచ్చేదని చెప్పేసి కూడా అవి కూడా కొన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్లీ రిలీజియన్ వైజ్ లిస్ట్ కూడా ఉన్నది. అంటే సిక్కులు, బౌద్ధులు మరియు హిందువులు వీళ్ళనందరినీ కూడా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, మెయింటెనెన్స్ యాక్ట్, అన్నిట్లలో కూడా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా పొందుపరచి కూడా ఉన్నాయి. హూ ఈస్ హిందూ, హూ ఈస్ నాట్ హిందూ, ఇట్లా అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఇంకా డెప్త్ కాన్సెప్ట్, అందులోకి వెళ్తే ఇంకా చాలా టైం పడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి మీద ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అంశాలు. థ్యాంక్ యూ.